తులవారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా తులవారికి ఇక్కడ గమనించినట్లయితే మీ లగ్నాధిపతి శుక్రుడు అవుతున్నాడు. మీకు ధనం రాకపోవడానికి గల కారణం ఏమిటి? ఏం చేసుకుంటే డబ్బులు వస్తాయి. అదే విధంగా వివాహం విషయం కానివ్వండి, కెరీర్ విషయం కానివ్వండి, రుణరోగ శత్రు విషయాలు కానివ్వండి, లైఫ్ లో ఆకస్మికంగా మనం ఎందుకు డౌన్ ఫాల్ అవుతున్నాం అనే విషయాలు కానివ్వండి, ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ తులారాశి వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి? బ్యాలెన్సింగ్. దేన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని మీకు చాలా బాగా తెలుసు, చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు కూడా. ఎక్కడో శుక్రుడు పాడైతే మనం చెప్పలేం కానీ కోట్లో జాతకం. బట్ ఇది ఒక మంచిది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సహజంగా వాళ్ళు ఎలా ఉన్నా సరే చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. తులా లగ్నానికి ఉండే స్పెసిఫిక్ తత్వం అది. అయితే ఇక్కడ ఈ కుజుడు 7th and 2nd లార్డ్ 2, 7వ అధిపతి. కుజుడు కనుక బాగుంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నుంచి బాగుంటుంది. మీకు ధనాధిపతి వివాహకారుడు ఒక్కడే అయ్యాడు మీ జాతకానికి. కాబట్టి కుజగ్రహం బలహీనంగా ఉంటే ధనం సరిగ్గా రాకపోవడం, వివాహం కలగకపోవడం రెండు జరుగుతూ ఉంటాయి. కాకపోతే మరి కొంతమందికి వివాహం బాగుందండి కానీ ఎందుకు ధనం లేదు, లేకపోతే ధనం బాగుందండి వివాహం అట్లా అంటూ ఉంటారు. అప్పుడు ఏంటంటే అక్కడ 7th హౌస్ లో ఏదైనా గ్రహం ఉందా, 2nd హౌస్ లో ఏదైనా గ్రహం రూల్ చేస్తుందో కూడా చూసుకోవాలి. అయితే ఫైనల్ గా మీకు కుజగ్రహాన్ని బలం పెంచుకోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, కందులు దానంగా ఇవ్వడం. అదేవిధంగా కుజుడు ఏ గ్రహాల ద్వారా ఇరుక్కున్నాడు చూసుకుని దానికి చేసుకుంటూ ఉన్నారు. మీకు గురువు పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ అవుతాడు, గురువు రవి. కాబట్టి రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే అప్పుల బాధలు తగ్గుతాయి. ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకుంటే కూడా అప్పుల బాధలు తగ్గుతాయి. శనగలు దానంగా ఇవ్వడం, అదేవిధంగా గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా అప్పుల బాధలు తగ్గి సడన్ గా లైఫ్ లో డౌన్ ఫాల్ అవ్వాల్సిందే స్టేజ్ ఇవ్వాలని జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కెరియర్ కారకుడు మాత్రం చంద్రుడు కనుక చర్రాసుల్లో ఉండే ఒకే దగ్గర ఉండడానికి డిసైడ్ అవ్వకండి, మారుతూ ఉండండి. ఎక్కువగా మీరు ఎంత మారుతూ ఉంటే జాబ్ పరంగా మీకు అంత ఎదుగుదల ఉంటుంది. ఇది చంద్రుడు స్థితిని బట్టి. కాకపోతే మెడిటేషన్ ద్వారా కూడా మీకు కెరీర్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్ లో లాస్ అనుకో, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్ లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్. ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్ లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే 3rd హౌస్ రిలేటెడ్ ఉంటాయి. ఎంతసేపు 4, 8 వచ్చిందాక అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తుంటాం. అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా? ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తుంది, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకు దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్ గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీ పావు, ఏ దానమైనా కేజీ పావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్. ఓకే, బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు. ఒక్కొక్కసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయాలకు అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి, ఎల్లో కలర్. శుక్రుడు పాడయ్యాడు అనుకోడు ఉదాహరణ మీ జన్మజాతకం, బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. శని అనుకోండి నువ్వులు అండ్
బ్లూ కలర్ క్లాత్, రాహు అయితే మినుములు సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్ లో ధనం పడాలనుకుని ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏంటి, ఏ ఏ బ్యాంక్ లో వాళ్ళకి వేయాలి ఈ అకౌంట్, లేదా మీ అకౌంట్ లో వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాండ్ ఇచ్చుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్ గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుతున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మనకి మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీన్ చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించాం. అదే విధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏనాడ్స్ అని, అర్ధాష్టమిస్ అని, అష్టమిస్ అని. దీనివల్ల మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానీ కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రం. శనిచ్చర, శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్ లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల మంది కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్. ఒక్కసారి ఆలోచించండి, ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వం ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది. అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది, అంతేగా నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఎట్లాంటిది కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకోకండి. అది పెద్ద ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్ లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి, అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్ లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాలవడమో జరుగుతుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్ గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయి నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామం రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాన్ని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుంటారు అమ్మవారు. అందులో ఒక్క నామం చాలండి, మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకెవరైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.